ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ ఆగు. నువ్వు గత జన్మలో మా పెద్దమ్మవే కావచ్చు. ఆవిడంటే తాళాలు నడుముకు తగిలించుకుని పిఠాపురం మహారాణిలాగా ఇల్లంతా తిరగాడేది. నువ్వు కూడా అలా చేద్దామనే ఇంత చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేయడానికి కీస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నావా? ఏం మాట్లాడదంటే అయినా ఈ పిల్లకి అమ్మ అన్న మాట తప్పితే ఏమొచ్చులే. ఎటెళ్తుంది? ఏయ్ పాప పాప, ఏయ్ అరే తలిపేసింది. నా మొహం మీదే తలుపేసినట్టు ఎలా వేసిందో చూడు. ఏమైందిరా? అరే విశాల్ తమ్మి వాళ్ళ పెద్ద కూతురు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది మమ్మీ. ఆ రూమ్ లాక్ తీసే ఉందా? తనే తీసింది. మరి ఆ మాట ముందే చెప్పలేదేంటి బావగారు? ఎందుకు? రే, ఆ రూమ్ లో ఏముందో చూడాలని అనుకున్నాం కదా. దురంధర వాళ్ళు తాళాలు ఇంట్లోనే మర్చిపోయి బయటకు వెళ్లారు. ఇలాంటప్పుడే కదా తలుపు తీసి చూడాలి. పిల్ల తీసింది కదా. అబ్బా అబ్బా, మనం తీసి చూడాలి కదరా. ఇప్పుడు చూద్దాం రండి. గాయత్రి పాపా, ఏ గాయత్రి తలుపుతి. గాయత్రి పాపా, గాయత్రి తలుపుతి. డోర్ తెరు పాపా. చెట్టు తల్లి, తలుపుతి గాయత్రి. మా మాట వినిపిస్తుందా నీకు? గాయత్రి ఏంటి బ్రో, ఏమైంది? తలుపుతి అమ్మా. గాయత్రి. ఏమైంది? గాయత్రి లోపలికి వెళ్ళి లాక్ చేసిందిరా. ఆ, రూమ్ లోపలికి వెళ్ళిందా? అవును బావగారు. అవును. గాయత్రి గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి డోర్ తెరు. గాయత్రి ఆ రూమ్ లో ఎందుకుంటుంది? వెళ్ళి లాక్ చేసుకుందని టెన్షన్ పడుతున్నావు. అయ్యో గాయత్రి పాపా. బ్రో కంగారేం లేదు. మనం హడావిడి చేస్తే పాప భయపడుతుంది. మీరందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నిదానంగా తనే అన్లాక్ చేస్తుంది. చిన్నపిల్ల రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుందంటే కులాసాగా ఉండమంటావేంటి విక్రాంత్? వదినా, పెద్దవాళ్ళు డోర్ తెరవకపోతే ఏమై ఉంటుందా అని భయపడాలి. చిన్నపిల్లలు సరదాగా చేసిన పనిని సీరియస్గా తీసుకోరాదు. అవును బాబుగారు, తనే తీస్తుందిలే. మీరొచ్చేయండి. అలా ఎలా వదిలేస్తావు నాయని? పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని మా అక్కే తేలిగ్గా తీసుకోవటం విడ్డూరంగా ఉంది. అసలు ఆ గదిలో ఏముందని లాక్ వేస్తున్నారు మామయ్య వాళ్ళు? ఆ గదిలోకి గాయత్రి ఎందుకు వెళ్ళింది? వీటికి సమాధానం తెలియాలి అంటే తలుపు తెరవాలి. లోపలున్న గాయత్రి తప్ప ఇంకెవ్వరూ తెరవలేరు. నేను తెరుస్తాను. ఎన్నాళ్ళకి వచ్చావమ్మా పెద్దబొట్టమ్మా? పిల్లని చూసి పోదామని వచ్చాను బాబు. నువ్వు చూడ్డానికి రావు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టిపోతావు. ఒక్క నిమిషం ఆగు చిట్టి. పెద్దమ్మా,
ఈ తలుపు తాళాలు కూడా లేవు. గాయత్రి దగ్గర ఉన్నాయి. తను లోపలుంది కదా. పెద్దబొట్టమ్మ, లోపలికి ఎలా వెళ్తాం? నేను సర్పంగా మారి తలుపు సందులో నుంచో కిటికీ గుండాన లోపలికి వెళ్ళి తాళం తెరుస్తాను బాబు. మంచి ఆలోచన. ఆ పని చేయి పెద్దమ్మా. టైంకి వచ్చి సాయం చేస్తున్నావు పెద్ద బుట్టమ్మ. దాందే ఉంది బాబు. నేను ఈ పని చేసి పెడితే మీరు ఉలూచిని కాసేపు నాతో ఆడుకోనిస్తే చాలు. హ, అలాగే. మీరెందుకు ఒప్పుకుంటున్నారు? ఆడుకుంటారని చెప్పి పిల్లని ఎత్తుకుపోతుందేమో ఆవిడ. మనం అందరం ఉండగా అలా ఏమీ చేయదులే చిట్టి. అంటే లేకపోతే చేస్తుందనే కదా. రే, ఆ, ఆ, ఇప్పుడు తనని అనుమానించడం కాదు, లోపలున్న చిన్న పిల్ల గాయత్రిని బయటకొచ్చేలా చేయాలి. అది కరెక్టే కరెక్టే. అవునులే, తలుపు తెరుచుకుంటే తప్ప గదిలో ఏముందో తెలీదు. ఏముంటుందని మీరంతలా ఆలోచిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. అరే, గది లోపలికి వెళ్తే గానీ తెలియదు తమ్మి. సరే, ముందైతే డోర్ ఓపెన్ కావాలి. పెద్ద బుట్టమ్మ, నువ్వు లోపలికెళ్ళు. అలాగే బాబు. ఒక్క నిమిషం పెద్దమ్మా. లోపలికి వెళ్ళాక జాగ్రత్త. కంగారు పడకుండా గాయత్రి పాపను మటుకు తీసుకురా. అన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటక్క? గాయత్రిని తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అయినా ఇప్పుడు ఆ పెద్దావిడ ఎందుకు కంగారు పడుతుంది? చీకటిగా ఉన్నా సరే పాములకు అలవాటే. ఆ, చిన్నపిల్ల గాయత్రినే వెళ్ళింది, పెద్దమ్మ వెళ్ళదా? పైగా రాత్రి వేళ కూడా కాదు. మీరు మాట్లాడకుండా ఉండండి. పెద్ద బుట్టమ్మను వెళ్ళనివ్వండి. వదిని చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని వెళ్ళు. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.